పవన్ కళ్యాణ్ సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ నేత జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష హోదా పైన ఆయన కామెంట్స్ చేశారు. ప్రతిపక్ష హోదా కావాలంటే జగన్ జర్మనీ వెళ్ళాలన్నారు పవన్ కళ్యాణ్. ఓట్ల శాతం ఎక్కువ ఉన్న వాళ్ళకే ఎక్కువ అవకాశం ఉంటుంది జర్మనీలో ఉంది. అయితే అదే రకంగా వచ్చే 5 ఏళ్లలో వైసీపీకి ప్రతిపక్ష హోదా రాదు అని తేల్చేశారు పవన్ కళ్యాణ్. ప్రతిపక్ష హోదా పైన జగన్ ఆశలు వదులుకోవాలని ఆయన కామెంట్స్ చేశారు. ఇక ప్రజలు వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని పవన్ కళ్యాణ్ సెటైర్ వేశారు. ప్రతిపక్ష హోదా చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇచ్చేది కాదు. అసెంబ్లీలో వైసీపీ కంటే జనసేన పార్టీ పెద్దది. సో వైసీపీ నాయకులు హుందాగా ప్రవర్తించాల్సిందే అని పవన్ కళ్యాణ్ అన్నారు. ఎస్, మనం పవన్ కళ్యాణ్ కామెంట్స్ చూసే ముందు కొంత క్లియర్గా మనం కనుక మాట్లాడుకుంటే, జర్మనీ దేశంలో అక్కడైతే ఎక్కువ శాతంగా ఎవరికైతే ఓట్లు వచ్చాయో సెకండ్ పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ వారికి ప్రతిపక్ష హోదా ఇస్తూ ఉంటారు. నీకు ప్రతిపక్ష హోదా మీద అంత పట్టు అంతగానం నీకు కావాలని కనుక ఆశ ఉంటే నువ్వు దయచేసి జర్మనీకి వెళ్ళిపో అని చెప్పి పవన్ కళ్యాణ్ పైన సెటైర్లు విసిరారు. పవన్ కళ్యాణ్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జగన్ పైన సెటైర్లు విసిరారు. సో జగన్మోహన్ రెడ్డి పదే పదే ప్రతిపక్ష నేతగా నాకు అవకాశం ఇవ్వాలి, ప్రతిపక్ష నేతగా మాకే అవకాశం ఇవ్వాలంటూ పదే పదే మాట్లాడడం కానివ్వండి, వైసీపీ నేతలు కూడా ప్రతిపక్ష హోదాగా జగన్ని ఆహ్వానించాలని అనడం కానివన్నీ చూస్తూ ఉంటే ఇక్కడ సాధ్యం కాదు, పోయి జర్మనీలో చూసుకోండి అంటూ కూడా మాట్లాడుకోవచ్చు. ఒకసారి పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడారో చూద్దాం. 25% ఫస్ట్ అప్పుడు ఏం చేయాలంటే సార్, అప్పుడు జర్మనీకి వెళ్ళిపోవాలి. జర్మనీలో ఏంటంటేనండి, నేను జర్మనీ రిజల్ట్స్ కూడా ఏదో వచ్చినాయి చూస్తాం మా ఎలక్షన్స్లో. 25% వచ్చిన హైయెస్ట్ మేజర్ పర్సంటేజ్ ఆఫ్ వచ్చిన ఓటుకి ఇన్ని ఎంపీస్, ఇంత అసెంబ్లీ స్థానాలు ఉంటాయి వాళ్ళకి. 5% మించి తక్కువ వస్తే 5% ఓట్లు మిగతా వాళ్ళు పంచుకుంటారు. మనకు అలాంటి బెనిఫిట్ మనకు లేదు కాబట్టి మన రాజ్యాంగంలో లేదు. వాళ్ళు మంకు పట్టు పడితే దే ఆర్ ఫ్రీ టు గో టు జర్మనీ. ఫస్ట్ రైట్, ఇది పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు. ప్రతిపక్ష నేత హోదా కావాలంటే ఇక్కడైతే సాధ్యం కానిది చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇచ్చేది కాదు, ప్రజలు ఇవ్వాలి, ప్రజలు నీకు ఇవ్వలేదు కాబట్టి నువ్వు ఇక్కడ కాకుండా నీకు ప్రతిపక్ష హోదా కావాలనే ఒక పట్టుదల కనుక ఉంటే జర్మనీకి వెళ్ళి ప్రయత్నించినట్టు పవన్ కళ్యాణ్ మాట్లాడుకొచ్చారు. ఎస్, మరిన్ని అప్డేట్స్ కృష్ణమోహన్ అందిస్తారు. ఎస్ కృష్ణమోహన్, ఏంటి ఎలా చూడాలి అంటే టీడీపీ తర్వాత ఎక్కువ శాతంగా సీట్లటువంటి పార్టీ జనసేన అంటూ పవన్ కళ్యాణ్ మాట్లాడుకొచ్చారు. కానీ జనసేన ఆల్రెడీ ప్రభుత్వంలో ఉంది కాబట్టి ఆల్టర్నేట్ ప్రతిపక్షంగా కూట్లాడేటువంటి వైసీపీకి అవకాశం ఏమాత్రం ఇవ్వడం కుదరదని తేల్చి చెప్పేస్తున్నారు ఆయన. ఎలా చూడాలి అంటే జర్మనీకి వెళ్ళినట్టు కూడా సెటైర్లు వేశారు పవన్ కళ్యాణ్. మనోజ్, బేసిక్ గా ఈరోజు పవన్ కళ్యాణ్ అసెంబ్లీ మీడియా పాయింట్కి వచ్చి మాట్లాడారు. మామూలుగా డిప్యూటీ సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి అసెంబ్లీలో మీడియా పాయింట్ దగ్గరికి వచ్చి ఆయన వివరణ ఇవ్వాలనే ఒక ప్రయత్నం అయితే చేశారు. తన ఎమ్మెల్యేలందరినీ కూడా కంట పెట్టుకుని మీడియా పాయింట్కి వచ్చిన పరిస్థితి. అక్కడ ఈరోజు ఉదయం ఏదైతే వైసీపీ ఎమ్మెల్యేలు వ్యవహరించిన తీరు, ప్రసంగాన్ని అడ్డుకునే ప్రయత్నం చేయడం, వీటన్నిటిని గురించి ప్రస్తావిస్తూ చాలా హుందాగా వ్యవహరించాలి ప్రభుత్వం. ఇప్పుడు ఆయన గవర్నర్ గా ఆయనకి 4 రోజులు ఆరోగ్యం బాగలేకపోయినా వచ్చి ఈ రోజు తన ప్రసంగాన్ని వినిపించే ప్రయత్నం చేశారు. మీకు ప్రతిపక్ష హోదా కావాలి అని అనుకుంటే అది రాజ్యాంగంలో కుదరని పని, అది వీలు కాదు. అది నేనేమి మిమ్మల్ని డిగ్రేడ్ చేసి మాట్లాడడం లేదు. ప్రజలు మీకు 11 సీట్లు ఇచ్చారు కాబట్టి మీకు అది రాదు. మీరు ఎన్నిసార్లు అడిగినా, మీరు ఎంత మొరపెట్టుకున్నా ఈ 5 సంవత్సరాల్లో మీకు ప్రతిపక్ష హోదా అనేది వచ్చే ప్రసక్తే లేదు. మీరు అది మర్చిపోండి, అసలు ఇవ్వాల్సిన అవసరం లేదు, అది వీలు కాదు. ఎందుకంటే నేను డిప్యూటీ సీఎం గా పనిచేస్తున్నప్పుడు కూడా కొన్ని ప్రోటోకాల్ కి సంబంధించిన వ్యవహారంలో ఏదైతే నన్ను ప్రత్యేకంగా ఆహ్వానించిన స్పీకర్ లాంటి వ్యక్తులు కూడా ఆహ్వానించినప్పుడు కూడా నేను వెళ్ళట్లేదు. కారణం ఏంటంటే అది పోవడానికి కుదరదు, అది ప్రోటోకాల్ కాదు కాబట్టి అది నేను ఆ వ్యవహారంలో నేను దాన్ని అవాయిడ్ చేస్తూ బయటకు వస్తున్నాను. సో మీరు కూడా అట్లా హుందాగా వ్యవహరించాల్సిన పరిస్థితి అయితే ఉంది అని. కానీ అదే టైంలో మరి వాళ్ళు ఓట్ల శాతాన్ని చూడాలి కదా అని పత్రికా విలేకరులు అడిగిన ప్రశ్నకు అప్పుడు పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, అయితే అప్పుడు ఆ విధంగా అయితే జర్మనీకి వెళ్లాల్సిందే, జర్మనీలో ఓట్ల శాతం బట్టి ఆ ఎమ్మెల్యేల సీట్లు పెంచే పరిస్థితి ఉంటుంది. సో మరి ఓట్ల శాతం అంటే 41% వచ్చింది కాబట్టి జర్మనీ లేకపోతే వాళ్ళు అక్కడ అవసరం అనుకుంటే వాళ్ళకి ఇస్తారు. కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో భారత రాజ్యాంగంలో అది వర్కౌట్ కాదు, అది కుదరదు అని ఆయన సెటైరికల్ గా జగన్ కి కొంత సెటైర్ ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. కానీ పవన్ కళ్యాణ్ ఒకటే చెప్తాడు, మీకు రాదు,
మీకు రానప్పుడు మీరు పదే పదే అది అడగడానికి వల్ల వీలయ్యేది. అది రాజ్యాంగంలో కూడా లేని ప్రశ్న, అసెంబ్లీ సెక్షన్స్ లో ఎక్కడ కూడా అది లేదు. కాబట్టి మీరు వెంటనే మీరు హుందాగా వచ్చి రాజకీయాల్లో పనిచేయండి, అసెంబ్లీలో మాట్లాడండి, ప్రజల తరఫున ఫైట్ చేయండి అనేది నేను కూడా కోరుకుంటున్నాను అనేది పవన్ కళ్యాణ్ మాట్లాడిన సారాంశం. మనోజ్ కృష్ణమోహన్, అంటే ప్రతిపక్ష హోదా పైన ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వమని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్తుంటే ఇక అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉంటామంటూ కూడా వైసీపీ నిశ్చయించుకున్నట్టు తెలుస్తోంది. అంటే కేవలం అసెంబ్లీకి వస్తేనే మాట్లాడడం, అసెంబ్లీకి వస్తేనే ప్రజా సమస్యలు చేపడం అనేది కాకపోయినా కూడా ప్రజాక్షేత్రంలో ఉండి ప్రజల మధ్య ఉండి కూడా ఆ రకమైనటువంటి కార్యక్రమం నిర్వర్తించవచ్చు అంటే జగన్ ఆలోచనకు వచ్చినట్టు తెలుస్తోంది. సో అదే కనుక నిజంగా జరిగితే ఎలా ఉండబోతోంది? అంటే ఇక వన్ సైడెడ్గా అంతా కూడా ఎవరు అడ్డంకి లేకుండానే అన్ని రకాలుగా ముందుకు వెళ్ళే అవకాశం ఉందా టీడీపీ పార్టీ, జనసేన, బీజేపీలు? అంతేగా, అసెంబ్లీలో రేపటి నుంచి అసెంబ్లీకి ప్రతిపక్షం నుంచి ఎమ్మెల్యేలు ఎవరు రాకపోతే ఇక వీళ్ళు చేయగలిగింది ఏముంది? ఏదైతే కుటుంబ ప్రభుత్వం అనుకుంటుందో వాళ్లే తమ వాదనలు వినిపిస్తారు, వాళ్లే చర్చా వేదికలు పెడతారు, వాళ్లే అసెంబ్లీ అంతా కూడా వన్ సైడ్ గానే జరిగే పరిస్థితి అవుతుంది. కాకపోతే అసెంబ్లీకి వస్తే ప్రతిపక్షం నుంచి కూడా తమ గళాలను వినిపించే ప్రయత్నం ఒకటి చేయొచ్చు. అది జరగనప్పుడు ఇక అధికార పక్షం ఏమనుకుంటే అవే బిల్స్ ప్రవేశపెడతారు, వాటి మీదనే. కాకపోతే ఇక్కడ శాసన మండలిలో ఎమ్మెల్సీలందరూ కూడా కొంత అక్కడ బలగం ఉంది కాబట్టి కొంత శాసన మండలిలో ఏ విధంగా ముందుకు వెళ్తారో అనేది చూడాలి. మండలి వ్యవహారంలో వైసీపీ ఒక ధోరణిలో ఉంది, అసెంబ్లీ వ్యవహారంలో వైసీపీ ఒక ధోరణిలో ఉంది. అక్కడ కొంత ప్రాబ్లం ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి ఇందాక ఎమ్మెల్సీలతో క్లియర్ గా చెప్పాడు, నేను రాను అని చెప్పేశాడు. కాబట్టి సో ఎమ్మెల్యేలు కూడా అక్కడికి వెళ్లే పరిస్థితి లేదు. మరి రానప్పుడు ఎటువంటి యాక్షన్స్ తీసుకుంటారు, ఈ 60 రోజుల పనితీరు ఏ విధంగా ఉంటది అనేది. అయితే ఇప్పటికి కూడా పవన్ ఇదే విషయం మీద అంబటి రాంబాబు కూడా ఇప్పుడే ఒక కౌంటర్ ఇచ్చారు. ఓట్ల శాతం ప్రకారం ప్రతిపక్ష హోదా కావాలంటే వైఎస్ జగన్ ని జర్మనీకి వెళ్లాలని డిప్యూటీ సీఎం మమ్మల్ని కౌంటర్ ఇస్తున్నారు. మరి పవన్ కళ్యాణ్ సీఎం కావాలనుకుంటే గోవా వెళ్లాల్సిందే. ఈయన కూడా ఒక సైటారు ఇప్పుడే విడుదల చేసిన పరిస్థితి. సో గోవాలో 40 స్థానాల నుండిగా 21 మ్యాజిక్ ఫిగరు, ఏపీలో 21 స్థానాలను జనసేన గెలిచిన విషయం తెలిసింది. ఈ సీట్లతో పవన్ ఏపీలో ఎలా చూడాలి? దీన్ని సమర్థిస్తూ మాట్లాడుతున్నట్టేనా పవన్ కళ్యాణ్ మాటల్ని అంబట్రాయుడు ఒక రకంగా సెటైర్ వేస్తూనే సమర్థిస్తున్నారు అనుకోవాలా? అంటే మేము జర్మనీకి వెళ్తాము, మీరు కూడా గోవా వెళ్ళండి అని చెప్తున్నారంటే సమర్థించినట్టే భావించాలా? అంటే ఈయన ముఖ్యమంత్రి పదవి కోసం తెగ ఆరాటపడుతున్నాడు కదా పవన్ కళ్యాణ్. మరి నీకు ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇక్కడ నువ్వు ముఖ్యమంత్రి కావాలనుకుంటే కాలేవు, నీకు 21 స్థానాలు గెలిచావు కాబట్టి నువ్వు గోవాలో వెళ్ళు. 21 స్థానాలు అయితే అక్కడ 40 స్థానాలే ఉండేవి కాబట్టి నువ్వు గోవాలో వెళ్తే అక్కడ సీఎం అవుతావు అని ఈయన కూడా సెటైర్ గా మాట్లాడుతున్న పరిస్థితి. సో ఈ రెండు ఇప్పుడు ట్విట్టర్ లో ఒకదాని తర్వాత ఒకటి వస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. కానీ పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు, ఆంధ్రప్రదేశ్ 175 స్థానాలకు సంబంధించిన దాంట్లో డెఫినెట్ గా 11 స్థానాలు వైసీపీకి ఉన్నాయి కాబట్టి మేము ఇచ్చేది లేదు, నువ్వు అసెంబ్లీకి వస్తావా రావా అనేది నువ్వు తేల్చుకో అనేది చాలా క్లియర్ గా పవన్ కళ్యాణ్ అయితే చెప్పేశారు. మరోవైపు అంబటి చేసిన స్టేట్మెంట్, ముఖ్యమంత్రి కావాలని నువ్వు అనుకుంటున్నావు కదా, నువ్వు ముఖ్యమంత్రి కావాలనుకుంటే ఇక్కడ కుదరదేమో, మరి నువ్వు గోవాకి వెళ్తావా ముఖ్యమంత్రి కావడానికి అనేది ఒక సెటరికల్ గా అంబటి ఒక ట్విట్టర్ లో విడుదల చేసిన పరిస్థితి. రైట్ కృష్ణమోహన్, సో మొత్తం మీద పవన్ కళ్యాణ్ జగన్ వ్యాఖ్యలను ఉద్దేశించి జగన్ ప్రతిపక్ష హోదా కావాలని అడుగుతున్నటువంటి ఆ మాటలకు సంబంధించి సెటైర్ వేశారు ఆయన. పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు చూస్తే కనుక ఇక్కడ ప్రతిపక్ష నేత హోదా రావాలంటే కనీసం సీట్లు రావాలి, మీకు ప్రజలు ఆ మ్యాండేట్ ఇవ్వలేదు, కానీ మీకు ప్రతిపక్ష హోదా రాదు, మీకు నిజంగా ప్రతిపక్ష హోదా కావాలంటే జర్మనీ వెళ్ళినట్టు ఆయన సెటైర్ వేశారు. దీనికి కౌంటర్గా ఇప్పుడే అంబటి రాంబాబు కూడా రియాక్ట్ అయినట్టు తెలుస్తోంది. ప్రతిపక్ష హోదా కోసం మేము జర్మనీ వెళ్ళాలని మాకు కౌంటర్ ఇస్తున్న పవన్ కళ్యాణ్ గారు, మీరు కూడా ముఖ్యమంత్రి కావాలని ఉబలాట పడుతున్నారు కాబట్టి మీరు గోవా వెళ్ళినట్టు కూడా అంబటి రాంబాబు ట్వీట్ చేసినట్టు తెలుస్తోంది. చూద్దాం మరి ఈ కామెంట్స్ ఎలా ఇంకా సెటైర్లు ప్రతి సెటైర్లు కొనసాగే అవకాశం ఉంది, సెటైర్లు ఏ రకంగా వైసీపీ దాన్ని డిఫెండ్ చేస్తున్నా చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఒకసారి మళ్ళీ పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడారో చూద్దాం. జర్మనీలో ఫస్ట్ అప్పుడు ఏం చేయాలంటే సార్, అప్పుడు జర్మనీకి వెళ్ళిపోవాలి. జర్మనీలో ఏంటంటేనండి, నేను జర్మనీ రిజల్ట్స్ కూడా ఏదో వచ్చినాయి చూస్తా ఉన్నా ఎలక్షన్స్లో. 25% వచ్చిన హైయెస్ట్ పర్సంటేజ్ ఆఫ్ వచ్చిన ఓటుకి ఇన్ని ఎంపీస్, ఇంత అసెంబ్లీ